హలో అండి. ఈరోజు మనం బెంగుళూరులో ఉన్న ఐటీపీఎల్ మెయిన్ రోడ్‌లో నెక్స్ట్ శాంతినికేతన్ మాల్‌కి వచ్చేసాం. ఎందుకో తెలుసా? నాకు తెలుసు. ఎందుకంటే క్రిస్మస్ థీమ్ కోసం ఈ మాల్ వాళ్ళు డైనోసార్ పార్క్‌ని ఎగ్జిబిషన్‌కి తీసుకొనొచ్చారు. అది చూద్దామనే కదా మనం ఇక్కడికొచ్చింది. నువ్వు లోపల డైనోసార్ పార్క్ చూద్దామనే వచ్చాం. మనతో పాటు మన వ్యూవర్స్‌కి కూడా చూపిద్దాం. ఇక్కడ ఎలా ఉందో మనం ఏం ఫీల్ అయ్యామో చెప్దాం పద. ఇంక లోపలికి వెళ్దామా? ఇంకెందుకు ఆలస్యమని పద వెళ్దాం. చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ డైనోసార్ పార్క్‌ని మొత్తం సెక్యూర్‌గా ఉంచారు. ఎందుకంటే ఎవరు టచ్ చేయకుండా ఉండడానికేమో. అవును. డైనోసార్స్ ముందు కూడా రాశారు కదా డోంట్ టచ్ అని. అవును. నువ్వు అన్నీ చదివేస్తావు కదా! ఇంటెలిజెంట్ గర్ల్‌వి. కానీ ప్రైజ్ ఎంతంట? నువ్వు కూడా అడిగావు కదా అక్కడ. ఎంతన్నారు వాళ్ళు? ఒక్కో పర్సన్‌కి ఎంతంట అసలకి? పర్ హెడ్‌కి ₹200 అని చెప్పారు హనీ టికెట్ కౌంటర్‌లో. అవునా! పర్సన్‌కి 200 అయితే ఓకే. ఇక్కడ డైనోసార్స్ అన్నీ భలే ఉన్నాయి కదా! అన్ని డిఫరెంట్ డైనోసార్స్ కనిపిస్తున్నాయి నాకైతే. అవే కాకుండా చూడు అన్ని డైనోసార్స్‌కి వాటి హెడ్ మూవ్‌మెంట్స్ డిఫరెంట్‌గా ఇచ్చారు. ఆ ఫస్ట్‌లో ఉన్న డైనోసార్ అయితే చిన్న పాపల్ని తినేస్తుంది. వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారు. పార్క్ మాత్రం చిన్న పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. క్రౌడ్ కూడా ఎక్కువేం లేదు. చూడ్డానికైతే తక్కువ మందే కనిపిస్తున్నారు. ఈవినింగ్ టైంలో అయితే చాలా ఎక్కువ వచ్చేస్తారేమో. చూడ్డానికి నాకు చాలా బాగా నచ్చింది. ఈ హాలిడేస్ టైంలో మంచి ప్లేస్ టు విజిట్ ఫర్ చిల్డ్రన్స్. అవును అని నాకు అదే అనిపించింది. చిన్న పిల్లలు వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ డైనోసార్ లోపల కూర్చోవడం, ఆ డైనోసార్ నుంచి బయటికి రావడం, అక్కడ అవి చేసే సౌండ్స్ అవన్నీ వింటూ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ నేను కూడా ఎంజాయ్ చేశాను అనుకో అవి చూస్తూ. అవి చేసే హెడ్ మూవ్‌మెంట్ అంతా నాకు బాగా నచ్చాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫీలింగ్స్ని కమెంట్లో షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.